కడియం శ్రీహరి వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ ఇంతలా పట్టుబడడం వెనుక ఆధిపత్య పోరేనా లేదా ఇంకేమైనా ఉందంటారా? దీని గురించి ఏం చెప్తారు సార్? ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడకుండా అసలు కాంగ్రెస్ లో లుకలుకలేంటి, కాంగ్రెస్ లో మొదటి సంస్కృతి ఏంటి, దాన్ని మాట్లాడి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని, అంతర్గత చాలా ఎక్కువగా ఉంటదంట, మరీ ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ప్రతిపక్షం ఉంటది అంటారు. అందుకని 83 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఏర్పడక ముందు కాంగ్రెస్ లో 2-3 వర్గాలు ఉంటుండే. ఒకటేమో అధికారంలో ఉన్న వర్గం, రెండోదేమో దానికి వ్యతిరేక వర్గం, మూడోది మధ్య అటు ఇటు కాని వర్గం అని ఉండేది. 3 రకాలుగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీలో దేశంలో రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఎప్పుడు కూడా భిన్న ధోరణులు ఉంటాయి. మంచిది కూడా, ప్రజాస్వామ్యంలో ఆలోచనలు వేరుగా లేకపోతే అందరూ ఒకే రకంగా ఆలోచిస్తే తప్పు అవుతుంది, ఏ తప్పు అవుతుంది. కానీ ఆనాడు గాంధీ గారిని సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైంది కూడా గాంధీ గారితో విభేదించి వెళ్ళిపోయింది. అట్లాగే నెహ్రూ గారితో, ఇందిరాగాంధీతో, మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు విభేదించి బయటకు వెళ్ళిపోయారు. నీలం సంజయ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా. అందుకనే అక్కడి నుంచి ఇక్కడ దాకా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రవేశం ఎక్కువ. కనుక అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వస్తే కడియం శ్రీహరి సాంకేతికంగా నేనే పార్టీలో ఉన్నాను, ఆ పార్టీలో ఉన్నా అంటున్నాడు. టీఆర్ఎస్ సభ్యుడు నేను చెప్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచే నేను ఎన్నికైన, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేని చెప్పుకుంటున్నాడు. మరి అటువంటిప్పుడు కొండా సురేఖ గారు ఇచ్చిన ఫిర్యాదు ఎట్లా చెల్తుంది? కొండా సురేఖ గారు ఫిర్యాదు ఎవరికి ఇచ్చారు? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి. ఆయన వేరే పార్టీ నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద ఎట్లా చర్య తీసుకుంటారు? ఏం తీసుకొస్తుంది? కామన్ సెన్స్ ఉన్న వాడికి ఎవరికైనా ఇది అర్థమవుతుంది. ఇక వరంగల్ జిల్లా రాజకీయాలు అంటారా? మొదటి నుంచి కూడా కొండా సురేఖ ఒక బ్రాండ్, మన ఫైర్ బ్రాండ్. మొదటి నుంచి కూడా ఆయన భారత రాజకీయాల్లో కల్పించుకుంటుంటాడు. వాళ్ళిద్దరు కలిసి వరంగల్ జిల్లాలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ చేరి చేసిన సందర్భం చూసినాం మనం. గతంలో వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్, తర్వాత మధ్యన వైసీపీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చూస్తున్నాం కదా. వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ఎన్నికవుతారు. ప్రజల్లో బలం ఉంది, అది ఎవరు కాదంటారు. కానీ ఇప్పుడు వరంగల్ జిల్లాలో సమస్య వచ్చిందంటే కొండా సురేఖకును అక్కడ స్థానిక ఏదైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా, అంటే జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి కూడా పడతలేదు. అట్లానే కాంగ్రెస్ ఇన్ఛార్జి మంత్రిగా, అంటే ఎవరైతే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆమె పడతలేదు. ఈ సీతక్క గారు చాలా సెన్సిటివ్ డిప్లొమాట్, అట్లాగే చాలా హుందాగా ఉండేది కనుక సీతక్కతో విభేదాలు ఉన్నాయంటున్నారు కదా. సీతక్క బయట పెట్టలేదు, కొండా సురేఖతో నాకు విభేదాలు ఉన్నాయని. మొత్తం రాష్ట్రంలో ఉన్నది 2 మహిళా మంత్రులు, ఆ 2 వరంగల్ జిల్లా నుంచే ఉన్నారు. వరంగల్ జిల్లా రాజకీయాలు ఎక్కువ కనుకనే, ఓ రకంగా చెప్పాను రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ కనుకనే వరంగల్లో మగవాళ్ళని ఎవరు తీసుకున్నా ఇంకొకరు వ్యతిరేకం అవుతారని చెప్పి మధ్య మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఆ 2 మహిళల్ని ఎంపిక చేసింది. దానివల్ల ఏమైందంటే ఎమ్మెల్యే లేదు, మన మురుగు ఎమ్మెల్యే, అలాగే మంత్రి ధనసరి మన అనసూయ సీతక్క గారు, ఆమెతో పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ సమస్య అంతే ఈమెతో వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే గత తెలుగుదేశం పార్టీ అనుయాయులుగా ఉండి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డి, ఇట్లా ఒక 5-4 మంత్రులు మా గతంలో తెలుగుదేశం వాసనలు ఉన్న వాళ్ళందరినీ ఏకం చేస్తూ వాళ్ళ కొండా సురేఖకు వ్యతిరేకంగా ఈయన ఒక గ్రూప్ కడుతున్నారని కడియం శ్రీహరి మీద పెద్ద ఆరోపణ చేసి కొండా సురేఖ. ఇటీవల ఆరోపణ ఏంటంటే, ఇటీవల సంగతి ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా, ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా సంబంధం లేదు, మట్టి ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు, దేవాదాయ శాఖ మా కార్యాలయంలో కమిషనర్ తో సహా కూర్చొని అందరినీ అధికారులను కూర్చొని పెట్టుకొని సమీక్ష జరిపారు దాని మీద అనేది ఒక ఆరోపణ కడియం శ్రీహరి మీద ఉంది. ఆయన ఏమంటున్నారు, నేను దాని మీద సమీక్ష జరిపేది, నేనే ఒక ఎమ్మెల్యేగా పోయినా, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నాకేం విలువ ఉంటుంది, నేను పోయి వినతి పత్రం ఇస్తుంది, పోయినా వినతి పత్రం ఇచ్చినా వాళ్ళతో కలిసి మాట్లాడిన తప్పెట్లా, ఇది ఓ పౌరుడు కూడా పోవచ్చు కదా అంటున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ మంచి కౌంటర్ ఇచ్చింది. పౌరుడు కూడా పోవచ్చు, సామాన్య పౌరుడి నుంచి మంత్రి దాకా ఎవరైనా పోవచ్చు, కానీ నువ్వు పోయినప్పుడు కమిషనర్ రూమ్ లోకి పోయి నువ్వు వినతి పత్రం ఇచ్చి కూర్చొని హుందాగా టీ కాఫీ తాగి రావచ్చు. గౌరవ ఎమ్మెల్యే నువ్వు హక్కు, గౌరవం పొందవచ్చు. సామాన్యంగా టీ కాఫీ ఇచ్చే సంస్కృతి ఉండాలి, కుర్చీలో కూర్చుని పెట్టే సంస్కృతి ఉండాలి. కానీ నువ్వు చేసిన పని ఏంటంటే, కడియం శ్రీహరి గారు మొత్తం కమిషనర్ ఆఫీస్ లో మీటింగ్ హాల్లో కూర్చొని, తాను పక్కన కమిషనరు, ఇటు పక్క తాను కూర్చొని అందరు అధికారులను ఎదురుగా కుర్చీలో కూర్చొని పెట్టి వాళ్ళతో మాట్లాడినాం కదా, ఈ సమీక్ష అంటారా లేకుంటే కేవలం వినతి పత్రం అంటారా అని కొండా సురేఖతోనే ఏకీపిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. అంటే కడియం శ్రీహరి గారు అధికార పార్టీలో చేరనట్టు నటిస్తూ చేరలేదని అఫిడవిట్ ఇచ్చి, చేరకుండా చేరి ఇవాళ నేనే పార్టీలో ఉన్నాను అంటే ఎవరన్నా అడిగితే నేనే పార్టీలో ఉన్నానో ఆ పార్టీకి తెలుసుకోమంటున్నాడు. బీఆర్ఎస్ లోనే ఉన్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు. అదే స్పీకర్ కూడా అది తీర్పిచ్చిండు.
మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రి హోదా కంటే ఎక్కువ హోదా తీసుకొని అక్కడికి పోయి మాట్లాడుతున్నారు, వారు చేస్తున్నారంటే అర్థం ఏమిటి తెలుసుకోవాలి కదా మనం. అందుకని కాంగ్రెస్ లో చాలా గందరగోళాలు జరుగుతున్నాయి. ఆ ఒక్క జిల్లాలో ఆ ఒక్క జిల్లాలో ఇంత గందరగోళం జరుగుతుంటే మా దృష్టికి రాలేదు అని ఒక్కోసారి మన కడియం శ్రీహరి మరి కొండా సురేఖ మధ్యన వివాదంలో గతంలో మంత్రులు అందరు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారునే దోషిగా చేసిన సందర్భం చూసినాం మనం. ఈ ఫిర్యాదుదారుని 2-3 సార్లు వినిపించిన సందర్భాలు చూసినాం మనం. హైకమాండ్ చివరికి చేతులెత్తేసి ఎవరిని వదులుకోలేక కొండా సురేఖని తీసేస్తే ఆమె చాలా నోరు పట్ట మనిషి అంటారు. అంటే చాలా గతంలో నాగార్జున మన కోడల గురించి, సమంత గురించి, కేటీఆర్ గురించి దుర్మార్గంగా మాట్లాడేది. అట్లాంటి చాలా సార్లు నోరు గారిన సందర్భం చూసినాం. అటువంటి మంత్రి పదవి పోతుంది అనే మాట వచ్చింది. కానీ బీసీ సంకేతం వచ్చింది, బీసీ గొడవల పడి ఆమెను తీసేయలేదని ఒకటి ఉన్నది. ఆమెను తీసేద్దామని ప్రయత్నం చేసిన హైకమాండ్ తీసేస్తే మరి బీసీలలో వస్తుందని చెప్పి ఊరుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వివాదంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శ్రీహరి గారిని ఏమి చేయలేదు అంటున్నాను. చెప్పండి సార్. అయితే ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ నివేదిక తర్వాత కడియంపై హైకమాండ్ చర్యలు తీసుకునే సాహసం చేస్తుంది అంటారా? అదే కదమ్మా నేను న్యాయవాదిగా చెప్పాను. ఆయన కడియం శ్రీహరి అంటోడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఈ పిసి సావంత్ నివేదిక ఏంది? కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద ఇవ్వాలి. మరి మన పనిసే కాదు, మన ఇంటి పనిసే కాదు, ఇంకోరి మీద ఎట్లా చర్య తీసుకుంటాం అంటున్నా నేను. ఇప్పుడు పక్క కుటుంబంలో ఉన్న వ్యక్తి గురించి మన కుటుంబ యజమాని చర్య తీసుకోవచ్చా చెప్పండి. అయితే సార్, నిన్నగాక మొన్నొచ్చిన వలస నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని అంటారా? కరెక్టేనమ్మా, ఇస్తుంది. కానీ అది లీగల్ ఎట్లా సాధ్యమైంది అంటున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి అంటే బీఆర్ఎస్ సభ్యుడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే. నేను స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. పక్క ఇంట్లో కుటుంబ సభ్యుడు ఉన్నాడు ఒక ఆయన, ఆ యజమాని తీసుకోవచ్చు ఆమె చర్య. కానీ ఇంకొకరి కుటుంబ సభ్యుల మీద మన కుటుంబ యజమాని ఎట్లా చర్య తీసుకుంటాడు? అందుకని ఆయన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ కాదంటే ఆయన చర్య తీసుకోరాదు. నెంబర్ 1. సావంత్ నివేదిక 4 ఎక్కికోవడానికి కూడా పనికిరాలనుకున్నాను. ఎందుకు పనికి వస్తుంది? ఆయన చర్య తీసుకున్న అధికారం వీళ్ళకి ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది? గట్టిగా మాట్లాడితే బీఆర్ఎస్ ఉంటుంది. ఇంకా కనుక సమస్య లేదు. ఇంకోటి కూడా ఇప్పుడు ఇవాళ వెలుగులోకి వస్తుంది ఏంటంటే అజరుద్దీన్ అంటున్నా, అద్దంకి దయాకర్ గారికి మరొకరికి కూడా మంత్రి హోదా కల్పిస్తూ ఇప్పుడు జీవో ఇష్యూ చేశారని రామకృష్ణారావు గారు మన చీఫ్ మన ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక ఆర్డర్ తీశారని ఇప్పుడు ఇవాళ వెలుగులోకి వస్తుంది. మరి ఒక మామూలు మన ఎమ్మెల్సీకి మంత్రి హోదా ఎట్టిస్తారు? మంత్రి హోదా అంటే మరి మంత్రి హోదా కల్పిస్తే మంత్రి హోదా తీసుకోవాలి కదా. అంటే జీవో ఎట్లా ఇష్యూ అవుతుంది? ఇవన్నీ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇప్పుడు ఇవాళ పొద్దున కొత్త న్యూస్ అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీలు చాలా లోకలకు ఉన్నాయి. ఇది ఒకటే కాదమ్మా, చాలా జిల్లాలు లోకలకు ఉన్నాయి. అందుకనే మీరన్నా ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారు, నిజమే కదా. ఫిరాయింపుదారులను ప్రోత్సహించి జగిత్యాలలో కట్టర్ కాంగ్రెస్ వ్యక్తి 40 ఏళ్ళు జెండా మోసిన వ్యక్తిని మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళగొట్టిండు కదా. జీవన్ రెడ్డి గారు పోయిండు కదా. జీవన్ రెడ్డి గారు అన్నాడు, మంచి చెప్పిండు, చెడ్డ చెప్పిండు, బతికిలాడి చెప్పిండు, బామాడి చెప్పిండు, బెదిరించిండు, ఈ సరి అయింది కాదన్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను నెత్తికెక్కించుకొని ఆఖరి మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలు పెడితే అన్ని ఎన్నికలు ఆయనకి ప్రాధాన్యత ఇచ్చి చేస్తే అట్లా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి గారు ఏం చేసిన చివరికి మన మున్సిపల్ ఎన్నికల్లో నా ఫామ్లు నాకు సగం ఇవ్వండి, నేను గెలిపించుకోకపోతే చాలని చెప్పి తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. అయినా సరే ఆయన అవమానిస్తే ఏం చేసిండు? ఆయన పక్క పార్టీ పోయి బీఆర్ఎస్ చేరిండు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ళు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. అట్లా ప్రతి చోట ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు చేరిందమ్మా. చేరింది కానీ చేరినట్టు ఎక్కడ అఫీషియల్ గా చెప్తలేరు. స్పీకర్ గారు నోటీసులు ఇస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాకుండా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటున్నారు. 5,000 రూపాయలు ప్రతి నెల మనకు మన తెలంగాణ భవన్ కు మేము విరాళం ఇస్తున్నాం మా జీతాల నుంచి అంటున్నారు. ఇవన్నీ స్పష్టంగా కనపడుతూనే ఉంది కదా. ముందేది కాకడానికి అదే ఎందుకు ఈ 10 మందిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఒకరిద్దరు ఇప్పుడు మనం తోకజాడించారు. ఇప్పుడే మహిపాల్ రెడ్డి నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా అన్నాడు. మన రేవంత్ రెడ్డి ఫోటో తీసేసి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు. అట్లాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని మన గద్వాల ఎమ్మెల్యే, ఆయన కూడా నేను బీఆర్ఎస్ లో ఉన్నాను, ఎవరైనా మనకు కాంగ్రెస్ అన్న అంటే ఇజ్జత్ దావా చేస్తాం అని చెప్పి ఆయన నోటీసులు లీగల్ నోటీసులు పంపించండి. ఇక మిగతా 8 మంది సంగతి ఏంటంటే వాళ్ళు అన్ని అధికారాలు అనుభవిస్తున్నారు. పేరుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వంలో తామే అన్ని అయి ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ఒక మాట ఏమవుతుందంటే భాను, మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఈ లోకలోకాలు ఇప్పుడు ఉన్నాయి. ఎన్నికలు వచ్చేదాకా దీన్ని సహిస్తారు ఎవరైనా. రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత వాడా నేను తేల్చుకోమని చెప్పి వాళ్ళకి ముందుకు వస్తే రేపు తేల్చలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అధిష్టాన వర్గం మెతక వైఖరి, అధిష్టాన వర్గం అవకాశవాద రాజకీయాలు, దీనివల్ల ఫిరాయింపులు ప్రోత్సహించిన వాళ్ళే,
వాళ్ళను నా ఘర్క నా ఘాట్క, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని వీళ్ళు అంటున్నారు. ఈ రెండింటి మధ్యన వాడు ఏ పార్టీలో త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో ఈ ముసలము చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. దీని ద్వారా రేపు పొద్దున ఎన్నికల్లో వాళ్ళకి దెబ్బ తగ్గుతుంది అంటున్నారు. మాజీలేమో ఇప్పటిదాకా మొన్నటిదాకా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళేమో రేపు పొద్దున వేరే పార్టీకి పోవాల్సి వస్తుంది. నిన్నటిదాకా వేరే పార్టీలో ఉండి ఇప్పుడు చేరిన వాళ్ళేమో మనస్ఫూర్తిగా ఈ పార్టీలో చేరరు. రేపు మళ్ళీ దొంగలు ఈ మాట అంటున్నారు. ఈ ఫిరాయింపు చేసిన దొంగలందరూ మళ్ళీ రేపు పొద్దున అధికారంలో ఎవరు వస్తే వాళ్ళ దగ్గర పోతారు కదా. మీకు అట్లాగే వచ్చింది కదా, వాళ్ళకి అట్లాగే వచ్చింది కదా, బీఆర్ఎస్ కూడా అట్లాగే వచ్చింది కదా. దాదాపు 100 మంది, అంటే మొత్తం 2014, 18, 23 చూసుకుంటే దాదాపు 100 మంది దాకా ఫిరాయింపు చేసిండు కదా ఇన్ని నుంచి వాళ్ళ కాలేజీ నుంచి. నాకు అటువంటి దాంట్లో మీరు కూడా అట్లా అవుతారు కదా. అంటే తమకి ఏది లభిస్తుందో, ఎదుటి వాడికి ఏం చేస్తామో తమ కూడా అదే లభిస్తుంది. అంత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతర్గత కలహాల కాపురం చేస్తున్నది. ముఖ్యమంత్రి మీద ఎవరికి గౌరవం లేదు, ముఖ్యమంత్రి మీదే ఫిర్యాదులు పోతున్నాయి అంటున్నారు. చాలా మంది మంత్రులు కూడా ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేస్తున్నారు. కాకపోతే ముఖ్యమంత్రిని తీసేసే ధైర్యం దమ్ము రేపు అక్కడ పైన లేదు. ఒక మాట ముగిస్తాను నేను. కేసీఆర్ గారు ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు ప్రచారం చేస్తూ మీరు పొరపాటున కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేస్తే 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు 3 ముఖ్యమంత్రులు మారుతారు అన్నారు. అదొక్కటి కానీ అంతర్గత కలహాలతో కొట్టుకుంటారు. అట్లానే ఢిల్లీకి 100 సార్లు ఢిల్లీకి పోతారు 5 ఏళ్లలో అన్నారు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, 72 సార్లు పోయింది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి. ఎందుకు పోయింది తర్వాత సంగతి. అందుకని ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలోనే 3 వర్గాలు ఉన్నాయి. ఒకటేమో కట్టర్ కాంగ్రెస్, వి హనుమంతరావు అటువంటి వాళ్ళు. అట్లానే మనకు రెండోసారి మధ్యన వచ్చిన మన వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఉదాహరణకు తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొందరు ఉన్నారు. ఈ 3 వర్గాలు వేరువేరుగా కొట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఈ ఫిర్యాదుల పరంపరలో ఎవరిని పక్కగా జరిపినా ఇంకోటి బయటట్టు ఉందని చెప్పి అధిష్టాన వర్గం చూసి చూడనట్టు పోతున్నది. అధిష్టానం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ భాను ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సమస్యను రగిలిస్తుంది, రావణ కాష్టం చేస్తుంది, దాన్ని పెంచి 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 ఎప్పుడో ఒకసారి పరిష్కరిస్తుంది. దాంతో ఏమైతే అప్పటిదాకా వేడి పోతుంది కనుక, వేడి పోయినాక అంత తీవ్రత ఉండదు కదా. అదే జరుగుతుంది వరంగల్లో మీరు అన్న కొండా సురేఖది కానీ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫిరాయింపుల దారులు అందరూ పెత్తనం చేయడం కానీ, ఇవన్నిటిని చూస్తూ ఊరుకుంటది, ప్రొలాంగ్ చేస్తుంది. తర్వాత దాని వేడి చల్లారిన తర్వాత దాన్ని పరిష్కరించినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఏది జరిగినా విచిత్రం కాదు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద బహిర్గత ప్రజాస్వామ్యం ప్రకటిస్తుంటారు వాళ్ళు. అయితే సార్, ఎంపీలు రఘురాం రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు తమపై వార్తలను కేవలం భయంతోనే ఖండిస్తున్నారు అని చెప్పొచ్చా సార్? ఇప్పుడు 2 ఎంపీలు నల్గొండ, భువనగిరి 2 ఎంపీలు ఉన్నారు. రఘురాం రెడ్డి ఏమో మనకు సీనియర్ నాయకుడు మన జానరెడ్డి గారు కొడుకు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు పార్లమెంట్ లో ఏం చేస్తారో తెలియదు కానీ రాష్ట్రంలో మాత్రం తెల్లా లేస్తే రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ ప్రతి దాని నేను తానున్నాను, ఎమ్మెల్యేల కంటే నల్గొండ జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేల కంటే చాలా తీవ్రంగా ముందుకు వస్తున్నాడు, మాట్లాడుతున్నారు ప్రెస్ లో. ఈ 2 ఎంపీలు కూడా తమ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు, ఒక లోక్సభ నియోజకవర్గం 7 నియోజకవర్గాలు ఉంటే ఆ ఎమ్మెల్యేలతో సఖ్యతగా లేరు అనే మాట వచ్చింది. మన ఫిర్యాదు కూడా చేస్తున్నారు. దీనికి జగ్గారెడ్డి గారిని, మనకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పరిశీలకుడు వేసిండ్రు. ఆయన క్లియర్ చెప్పిండు, బోళాబాల మనిషి జగ్గారెడ్డి, ఏదైనా ఉంటే మనసులో దాచుకోవడం మరి చెప్పేశారు. అరే భాయ్, మీరు ఎమ్మెల్యే ముఖ్యం, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఖ్యము, ఎమ్మెల్యే మాట వినాలే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ. తర్వాత ఎంపీ మాట ఎప్పుడు, ఎమ్మెల్యే తర్వాత ఎంపీ సెకండ్ అని చెప్పి క్లియర్ చెప్పిండు. ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఎమ్మెల్యేలు చేసే పని ఎంపీలు చేస్తున్నారు. రఘురాం రెడ్డి కానీ అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఎంపీలు చేస్తున్నారు. మా అధికారులు కోట పిలుస్తున్నారు, మా అధికారులతో మాట్లాడిస్తలేరు, వాళ్ళే అంత పెత్తనం చేస్తున్నారు. ఎంపీలకు ఇక్కడ తెలంగాణలో ఏం పని, ఎంపీలు చూడాల్సింది దేశంలో పార్లమెంట్ లో కదా. మంచి చట్టాలు చేయండి, రేపు మనకు నల్గొండ జిల్లాకు మంచి అభివృద్ధి చేయండి. రేపు పొద్దున శంషాబాద్ నుంచి మచిలీపట్నం దాకా మన పోర్ట్ రోడ్డు కనెక్టివిటీ పెంచండి. కనీసం మన హైవే నెంబర్ 65 ఏదైతుందో విజయవాడ దాకా పోయేది ఉందో మన నల్గొండ జిల్లాలో చాలా దూరం పోతుంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, దాన్ని బాగు చేయండి. 6 లైన్ నుంచి 8 లైన్లు చేయండి. ట్రాఫిక్ ఎక్కువైంది. ఇటువంటి పనులు మీరు చేయాల్సిన పనులు విడిచిపెట్టి మా నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఈ ఎమ్మెల్యేలంతా ప్రశ్నిస్తున్నారు. దీనికి పరిష్కారం చెప్పడానికి మన జగ్గారెడ్డి గారు వెళ్ళి క్లియర్ చెప్పారు, మీరు అనవసరంగా ఓడిని పంచబెట్టుకోకుండా ఇద్దరిని కలిపిండు, కూర్చోబెట్టిండు, మాట్లాడిండు, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి ఉంటుంది. పరిశీలకుడిగా వచ్చిన జగ్గారెడ్డికి ఇటు వర్గం శాల్వాలు కప్పింది, అటు వర్గం శాల్వాలు కప్పింది. ఇద్దరికి గడ్డి పెట్టి వచ్చిండు, ఇట్లా కొట్లాడుకుంటే ఇద్దరు పంపిస్తామని చెప్పొచ్చిండు. అట్లా మన నియోజకవర్గాన్ని ప్రతిరోజు పరిగెడిపోయిన, ప్రతిరోజు తలనొప్పిగా మారింది. ఒక్క ఈ నిజామాబాద్ జిల్లా, మన వరంగల్ జిల్లానే కాదు, రాజకీయ నల్గొండ జిల్లానే కాదు,
రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేరిన ఎమ్మెల్యేలకు మొదటి నుంచి బుజుర్గోలోగా ఉంటారు కదా, మొదటి నుంచి ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వివాదం కొనసాగుతూనే ఉంది. వాళ్ళు కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎందుకులే ఎలక్షన్లు వచ్చేదాకా అవుదాం, ఎలక్షన్లు వచ్చినాక కాలంబు రాగానే కాటేసి తీరుతాం అన్నట్టు, కాలేజీ నారాయణ గారు అన్నట్టు అప్పుడు కదా కాంగ్రెస్ పని మేము పట్టేది. ఇప్పటి నుంచి ఎందుకుందాం, జరిగినాయి కొన్ని రోజులు అత్తకాలం, కొన్ని రోజులు కోడల కాలం అని వాళ్ళు అనుకుంటున్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు కోడల కాలం నడుస్తున్నది, కొత్తగా ఫిరాయింపుదారులకు విలువ ఎక్కువైంది. కొన్ని రోజులు అత్తకాలం నడిచింది, రేపు అత్త పరిస్థితి రాదా రేపు మనం చూస్తామని చెప్పి కట్టర్ కాంగ్రెస్ వాదులు మాత్రం సమయం సందర్భం కోసం వేచి చూస్తున్నారు అంటున్నాను. అయితే సార్, కొత్తగూడెం ఇంకా తుంగతుర్తి వివాదాలు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ క్యాడర్లను కన్ఫ్యూజ్ చేయవా? చేసి ఏం చేయాలి, కాంగ్రెస్ క్యాడర్ అసలు కన్ఫ్యూజ్ లేకుండా ఎప్పుడు అనుకుంటున్నాను. ఎప్పుడు లేదు, ఈ 2.5 ఏళ్ళే కాదు, అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది చేసేది. ఎప్పటికి కూడా వివాదాలు పెంచడం, ఇద్దరి మధ్యన దోనవాడు ఏదో తినొక ఫాయిదా అవుతాను, ఇద్దరు కొట్లాడుకుంటే మనం సేఫ్ ఉంటాం. ఢిల్లీ అధిష్టాన వర్గం అప్పుడు అదే ఆలోచన చేస్తుంది, వాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుబాటు చేస్తారు కదా. అట్లానే రాష్ట్ర అధిష్టాన వర్గం అదే చేస్తుంది. అందుకని మీరు అన్న తుంగతుర్తి కానీ ఖమ్మం కానీ చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి అంటాం. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు, 3 మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి కానీ బయటపడతలేదు, అంతే తేడా. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి, అసలు ఏ ప్రభుత్వం అని ఆయన మంత్రిగా ఉంటాడు. అట్లానే పార్టీ ఫిరాయిస్తారు కదా ఆ సందర్భాన్ని బట్టి. అట్లానే మన పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ఇప్పుడు 3 పార్టీలు మారిండు. మొదటి వైసీపీ ఎంపీ, తర్వాత బీఆర్ఎస్, టీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. అందుకని బట్టి విక్రమార్క గారు మాత్రం ఎక్కడ పార్టీ మారడం, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఖమ్మం జిల్లాలో కానీ ఇటు పక్క. అట్లాగే కూనంనేని మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యే, మరి అటువంటి ఒక మంచి పార్టీ, నిజాయితీ గల పార్టీ, మరి ఆయన మీద కూడా పెద్దగా ఇప్పటిదాకా మచ్చలేదు. మరి అటువంటి అప్పుడు ఎందుకు వస్తుంది, అది కూడా చూడాల్సి ఉంది. తుంగతుర్తి వివాదం స్పష్టంగా చెప్పాను కదమ్మా, తుంగతుర్తి వివాదంలో జగ్గారెడ్డి ఢిల్లీలో ఇద్దరిని మందుల సామ్యాలు వాళ్ళందరినీ పిలిచి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన. అడ్డంకి దయాకర్ గతంలో 2 సార్లు ఓడిపోయింది అక్కడి నుంచి. తర్వాత ఆయన టికెట్ ఇవ్వకుండా మందుల సామ్యాలకు ఇచ్చారు, ఆయన గెలిచిండు. ఆయన ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు కనుక మాకు విలువ ఇస్తారా, మాకు మంత్రి పదవి ఇవ్వమని కోరుతున్నాడు. దాని మీద అధిష్టాన వర్గం మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసిండు. అందుకని తుంగతుర్తి వివాదం ఇంకో రకంగా ఉన్నది. తుంగతుర్తి వివాదంలో జగ్గారెడ్డి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అస్సలు పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి సంధానించి వచ్చాడు. ఏం జరుగుతుంది ఈ ఇసుక కుంభకోణాలు అంటారా, అందరు బయటపడాలి. నేను ఏమంటానండి, ఎమ్మెల్యేలు అందరూ ఎట్లా బతుకుతున్నారంటే, ఏ పార్టీ అనే కానివ్వండి, ల్యాండ్, మన వైన్, శాండ్, ఈ 3 ల్యాండ్ కుంభకోణాలు ఉంటున్నాయి వీళ్ళ మధ్యన. శాండ్ ఉంటుంది, ఇసుకది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అంతా చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఇసుకను కూడా దోపిడీ చేస్తూ తెలంగాణలో అమ్ముకుంటున్నారనే ఆరోపణల మనకు ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు అందరి మీద ఉన్నది. ఎవరినో ఒకటి ఇద్దరు మినహాయింపు కావచ్చు, కానీ ఇవాళ శాండ్ కుంభకోణం చేయకుండా, ఇసుక కుంభకోణం చేయకుండా ఏ మంత్రి లేడు, ఏ రాజకీయ నాయకుడు లేడు. వాళ్ళ సొంత ఆదాయమే అది జరిగిపోయింది, అక్రమ ఆదాయంలో అది భాగమైంది. ఇక ల్యాండ్ ఏమో రికార్డులు మార్చి, అంతకుముందు ధరణి ఉండే, ఇప్పుడు భూభారత్ వచ్చినాక రికార్డులు మార్చి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, కొంచెం అటు మెదక్కు, ఇటు సంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, ఈ మొత్తం ఈ చుట్టుపక్కల జిల్లాలలో పెద్ద ఎత్తున కుంభకోణాలు చేస్తున్నారు ఇదే వీళ్ళే. అంటే మళ్ళీ వైన్ కుంభకోణం కూడా ఉంటుంది. లిక్కర్ షాపులన్నీ కూడా బెదిరించి అదిరించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఇందుగడ గల అందులేడన్నట్టు అందరు ఎమ్మెల్యేలు ఈ 3 రకాలుగా దోపిడీ చేయకుండా వచ్చే ఎన్నికలకు తయారవుతలేరు. ఇప్పుడు తండ్రి తంత్రి మీద ఎరిగితే కొడుకు కోనట్లు ఎరిగింది. తండ్రి అంటే అధిష్టాన వర్గం నెలకు 1000 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి పంపించమని ఢిల్లీ అధిష్టానం కోరుతుంటే మరి ఎక్కడి నుంచి పంపిస్తారు, దోపిడీ చేయాల్సిందే కదా. ఇప్పుడు కప్పం కట్టాడు సామంతరాజులు, మనకు చక్రవర్తికి సామ్రాజ్యాధినేత కప్పం కట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పెద్దలేమో అక్కడ కప్పం కడతారు, వీళ్ళేమో మళ్ళీ కింద వాళ్ళ నుంచి వసూలు చేసుకుంటారు. ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయితే ఎట్లాగో ఎస్ఐ సిఐకి ఇవ్వాలి, సిఐ డిఎస్పీకి ఇవ్వాలి, డిఎస్పీ ఎస్పీకి ఇవ్వాలి అన్నట్టు పోలీసు వ్యవస్థలు ఎట్లా జరుగుతుందో హైరార్కే ఇక్కడ కూడా రాజకీయ నాయకుల మధ్య కింది నుంచి దోపిడీ చేసి పై వాడికి ఇస్తున్నా, పై వాళ్ళందరూ కలిసి మొత్తం మీద ఢిల్లీ దాకా మూటలు మోస్తున్నారనే మాట వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ లుకలుకలు ఎట్లా ఉంటాయంటే మామూలు అప్పుడు కొట్టుకుంటారు, తన్నుకుంటారు కూడా, కానీ ఎన్నికలప్పుడు అందరు కలుస్తారు. ఎన్నికలప్పుడు మళ్ళీ అందరు పోటీ చేసి మళ్ళీ గెలుద్దాం, అందరం ఒకరికొరు పోటీ చేసుకొని గెలుస్తాం అనుకుంటారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ 142 ఏళ్ళు, అందుకని ఎక్కడ చెక్కు చెదురుతలేదు, చేసే పని దేశంలో అధికారంలో పోతుంది కానీ పూర్తిగా చచ్చిపోదు. మనకు వయ్యారి భామ అనే ఒక చెట్టు ఉంటుంది, ఇది సాంకేతిక నామం వేరే ఉంది, దాన్నే మనకు మన చిన్న తెల్ల పువ్వులు వస్తుంటది అది. కనుక అటువంటి చెట్టుగా నాశనం ఎట్లా కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాగే ఉంటది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత లుకలుకలున్నా
మళ్ళీ చిగురిస్తూనే ఉంటది ఎప్పటికప్పుడు. చెప్పండి. అది సార్ కూనంనేని ఇసుక దందాల ఆరోపణల వివాదం కాంగ్రెస్ అలాగే సిపిఐ కూటమి బంధాన్ని దెబ్బతీస్తుందా అని అంటే ఏమంటారు సార్? దెబ్బతీస్తారు కదా. కానీ ఇప్పుడు మిత్రపక్షము కానీ కోనేరు సాంబశివరావు కొన్ని ప్రజా పోరాటాల విషయంలో మన సింగరేణి బొగ్గాల విషయంలో వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా. కానీ సరిగా మళ్ళీ అంటే సన్నాయి నొక్కులు దొక్కుతున్నారు. సరిగ్గా గతంలో సిపిఐ పార్టీకి ఉన్నంత ఆ గట్టి మాటలో ఆ గట్టిదనం లేదు. స్పష్టంగా చెప్తున్నా. ఒకసారి పదవులు వచ్చిన తర్వాత పదవులు మూసుకపోతే ఏంటందుకు సాంబశివరావు గారు ఒక మంచి ఉదాహరణ అంటున్నారు. ఒక పోరాట వీరుడు, సిపిఐ పార్టీ లాంటి ఎన్నికైన వాడు ఇవాళ ప్రభుత్వం చేసిన ప్రతిదీ కూడా వ్యతిరేకించాలి, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ప్రశ్నించాలి కదా. అంత విడిచిపెట్టి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. కనుక దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అన్నది నేను ఆరోపణ రుజువయ్యేదాకా నేను కూడా సాంబశివరావు గారు ఏం చేశారు నేను చెప్పలేను. కానీ సాంబశివరావు గారి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, ఆరోపణలు సరైన కావు, నా మీద అనవసరంగా అభాండాలు వేస్తున్నాయని చెప్పుకుంటే దాన్ని మర్చేయచ్చు. అది చెప్పకుండా ఇవాళ ఆరోపణలు రుజువయ్యేదాకా చూద్దామనుకుంటే కష్టమే. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా సిపిఐ లాంటి నిజాయితీ గల పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు కూడా మరి ఇటువంటి కుంభకోణంలో పాల్గొంటున్నాడా నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమైతే ఖచ్చితంగా శిక్షించాలని కూడా అంటున్నాను. సార్ సీనియర్లు వర్సెస్ జంపింగ్ల ఈగో వార్ రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందా? ఖచ్చితంగా ప్రభుత్వ స్థిరత్వం దెబ్బతీస్తుంది. రేపు పొద్దున అధిష్టాన వర్గం తలనొప్పి ఎక్కువైతే ఏందా మీరు చూసుకుంటలేరా చేస్తలేరా అని చెప్పి అధిష్టాన వర్గం అసలుకి ఎసరు తెస్తుంది. ముఖ్యమంత్రిని మార్చినా మార్చవచ్చు, చెప్పలేము. ముఖ్యమంత్రి ఎందుకు మారుస్తలేరంటే ముఖ్యమంత్రి ఆల్టర్నేట్ ఒకటి చూసుకున్నాడు ఆల్రెడీ. నువ్వు కనుక మారుస్తా అంటే 40 మంది ఎమ్మెల్యేలతో నేను బీజేపీలో ఫిరాయిస్తా అని రెడీ ఉన్నాడు ఆయన అంటున్నాడు. నేను మా మాట చెప్తున్నాను. చాలా మంది నేను చెప్పిన గుసగుసలు కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దలే చాలా మంది ఈ మాట అంటున్నారు. మా ముఖ్యమంత్రి ఎందుకు మారుస్తలేరు అంటే ముఖ్యమంత్రి గారు ఆల్టర్నేట్ చూసుకున్నారు. హమారేసే మేరేసే జోడో అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభలు చెప్పిండు కదా. అవసరమైతే మీరు మారుస్తా అంటే నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని అంటుంటే 2029లో గెలుస్తామా గెలవడా తర్వాత సంగతి. 34 దాకా నేనే ముఖ్యమంత్రిని అంటుంటే ఏమన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉంటా ముఖ్యమంత్రి వేరే ముఖ్యమంత్రి అని విమర్శలు వస్తున్నాయి. కనుక సమస్య లేదు. చాలా చాపకి నీరు వచ్చినాయి. ఇప్పటికే అధిష్టాన వర్గం ఇట్లానే ఈ లుకలుకలు ఎట్లే పెంచి వాళ్ళు కొట్టుకుంటే మనకేంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అంతిమంగా నష్టం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ జెండా మోసే కార్యకర్త ఇక్కడ మారలేదమ్మా. జెండాను మోసి పల్లెకి మోసిన కార్యకర్తలు మారలేదు. కానీ పల్లెకి ఎక్కిన నాయకులు మాత్రం ఫిరాయింపులు చేస్తున్నారు. వాళ్ళకి అవకాశవాదంతో ప్రవర్తిస్తున్నారు. అడ్డగొడితే సంపాదించుకుంటున్నారు. సమస్య లేదు. ఏ ఎమ్మెల్యేని నిలిచిపెడితే మీరు వాళ్ళ సంపాదన చూస్తే ఈ 10 ఏళ్ల అధికారానికి దూరంగా ఉన్నారు కదా. 2014 నుంచి 24 దాకా 23 దాకా ఈ 9.5 ఏళ్ల అధికారానికి దూరంగా ఉన్నది అంతా ఇప్పుడు దోచుకుంటున్నారు. సమయం దొరికింది కదా. మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేసరికి ఏమవుతుందో తెలియదు. వచ్చే ఎన్నికలు పెట్టుబడి పెట్టాలి. మరి 100కి 90 మంది ఎమ్మెల్యేలు ఒక 10% మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను. ఆ పేర్లు చెప్తే మిగతా వాళ్ళందరూ దొంగలని నేను చెప్పినట్టయితే కనుక 10 మంది తప్ప 119లో మాక్సిమం 10-15 మంది తప్ప మిగతా వాళ్ళందరూ దోపిడీ చేస్తున్నారు. ఈ సమస్య లేదు. సార్ చివరిగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ అంతర్గత కలహాలకు శాశ్వతంగా చెక్ పెడతారా? ఆమె చేతిలో ఏం అధికారం ఉంది కనుక ఆమె పోస్ట్ మ్యాన్ డ్యూటీ. ఇక్కడ జరుగుతున్న దాన్ని గమనించి అధిష్టాన వర్గాన్ని పంపాలి. అధిష్టాన వర్గంలో ఎవరికి గాడ్ ఫాదర్ ఉంటాడో వాళ్ళది నడుస్తుంది హవా. ఉదాహరణకు కొందరు వేణుగోపాల్, అక్కడ కేసీ వేణుగోపాల్ గాడ్ ఫాదర్. ఉదాహరణకు రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ గారు. మరి ఏం కప్పం కట్టుకుంటున్నారు ఏంటంటే కేసీ వేణుగోపాల్ ఖచ్చితంగా. ఇది వాళ్ళ కొత్త కూడా కాదమ్మా. నేను కాంగ్రెస్ వ్యవహారాలను దగ్గరగా పరిశీలిస్తున్న వాడికి చెప్పాలంటే దిగ్విజయ్ సింగ్ మీద ఒక ఆరోపణ ఉంటే రాజశేఖర రెడ్డి గారు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతున్నారు. ఆయన పదవి లేదు కదా. అప్పుడు ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇన్ఛార్జ్ చేశాడు. అట్లా చూసుకుంటే మనకు చాలా మంది ఇప్పుడు మనకు ఇన్ఛార్జీలో వచ్చిన వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. గులాం నబీ ఆజాద్ మీద కానీ వీళ్ళ మీద. ఇప్పుడు ఈమె కూడా ఏంటంటే ఈమె ఆరోపణలు లేవు, చాలా నిజాయితీ పని మనసు. కానీ ఏమైందంటే నివేదిక పైకి పంపడమే ఆమె చేసే పని. ఆమె చర్య తీసుకోలేదు కదా. ఎవరు తీసుకోవాలి? మన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకోవాలి. ఆయన చేతులు కూడా ఏం అధికారం లేదు. అయితే రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ, సరే ఈ ఇద్దరితో కలిస్తే ప్రియాంక గాంధీ, ఈ మొత్తం 4 కలిసి చేయాల్సింది. అసలు అధిష్టాన వర్గమే నిర్ణయం తీసుకుంటుందని ఎవరంటారు ఎప్పుడెప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎన్నికైన జాతీయ అధ్యక్షుడే మల్లికార్జున ఖర్గే ఏమన్నాడు మొన్న కర్ణాటక పంచాయతీలో అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటుంది పొమ్మను. మీవే అట్లున్నప్పుడు అధిష్టాన వర్గం ఎవరు? ఖచ్చితంగా మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటారు కదా. స్వయంగా పిసిసి మన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఈ మీనాక్షి నటరాజన్ దగ్గర ఏముంటది పెద్ద విలువ?
ఆమె ఏం చేస్తారు నిజాయితీగా ఇక్కడ ఏం జరుగుతుంది అని దాని మీద పైకి పంపుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే వీళ్ళ మీద చర్యలు ఉంటాయా లేకుంటే ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ చేస్తారా చూడాలి ఏం జరుగుతుందో. ఓకే సార్, చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.